హలో అందరికీ. ఇదిగో మళ్ళీ మొదలెట్టిండు ఎంకడు. మొన్నటి వరకేమో అది ఇది నిన్న చేసిన వీడియో ఏందో చేసిండు, కానీ నా thumbnail చూడగా నాకు గలీజ్గా అనిపించింది. చెత్తగా వ్యూస్ కోసం ఎంత దిగజారిపోతున్నాడు వీడియో అనిపించింది. పెండ్లాం మొగుడు 3 ఛానల్స్ పెట్టారు. 3 ఛానల్స్లో బాగానే సంపాదిస్తూనే ఉన్నారు. కానీ ఆ దిగజారుతనం ఏందేందో ఎంత గలీజ్గా ఉంది. అది నాకు అసలు మాట్లాడబుద్ధి కూడా అనిపించలేదు. అందుకనే మాట్లాడాలన్న అని కూడా అనిపించలేదు. అందుకనే అది తీసేసా. అందుకే ఏం మాట్లాడలేదు. నిన్న మాట్లాడదాం అనుకున్నా కానీ అది చూస్తేనే నాకు డర్టీ అనిపించింది. దాని గురించి నేను మాట్లాడలేదు, మరి ఇంత నీచంగా తీశారు అని. ఏమున్నారు యూట్యూబ్లో అందరూ ఫేక్ డ్రామాలు, ఫేక్ నటన, ఫేక్గా డబ్బులు అడుక్కోవటం, ఫేక్ అన్నీ ఫేకే. మేము పతివ్రతలం అని వచ్చి మాట్లాడుతుంటారు దాని ముందుకి అది ఇది. నేను ఇప్పుడే కదా అసలు నాకు ఏది అయ్యో యూట్యూబ్ అంటే ఏమో అనుకున్నావు. అంత ఫేకే, అంత ఏది నిజం అనేది ఉండదు. ప్రతి ఒక్కటి ఫేకే, వ్యూస్ కోసం, డబ్బుల కోసం, అంతవరకే. ఇంకా ఏదీ లేదు. ఎంత తిట్టినా కూడా ఏదో ముందు తిట్టుకుంటారు కొంతమంది. పోయి అన్నా బాగున్నావా అంటే బాగున్నావా అని కొంతమంది అనుకుంటారు. ఇదంతా ఫేక్ జీవితాలు, ఫేక్ ఉందంతా. అసలే బాగాలేదు. ఈ యూట్యూబ్లో అంతా ఫేకే పెట్టేసి ఏం లేదు, డబ్బులు రావాలి, డబ్బులు వ్యూస్, ఎవరు ఎక్కువ వ్యూస్ చేస్తారా వాళ్ళు. దాంట్లో కూడా గొడవలు ఒకరి మీద ఒకరికి. అమ్మో వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయేమో, వాడు పైకి పోతున్నాడేమో, మళ్ళీ నాకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి, నాకు తక్కువ అవుతున్నాయి అనేసి ఈ కుళ్ళుకోవటం, ఇవన్నీ జలసీలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఈ ఎంకడ దగ్గరికి వస్తే ఎంకడికి ఏమైందంటే వ్యూస్ తగ్గుతున్నాయి. అందుకనే మళ్ళీ గొడవ, ఇద్దరు 3 పెండ్లాం గొడవ అని అదని ఇదని ఇంకంతా నాటకం పెట్టేసి నాటకంగా చేసుకుంటా ఏడ్చుకుంటా మళ్ళీ మొదలు పెట్టింది ఏడుపు. ఇంకా నెక్స్ట్ దాంట్లో మళ్ళీ వాడు ఏడుపు మొదలు పెడతాడు. ఇవాళ ఏడుపు అయిపోయింది 2-3 రోజుల ఎపిసోడ్లో. తర్వాత వాడు ఏడుపు మొదలు పెడతాడేమో. అసలు నేను చూడలేదు ఏంది టాపిక్ ఏంది అనకుండా. ఎందుకంటే ఇంక ఏముంది ఆ సోది టాపిక్ ఏముంది, అంతసేపటికి మేమిద్దరం ఏందో అయిపోయాం, మేము అది ఇది అనుకుంటా. ఎవరైనా మొగుడు పెండ్ల ఏమన్నా గొడవ అయితే కనుక అది అట్లా అయిపోయింది, అట్లనే ఉంటుంది. కానీ వీళ్ళు వచ్చి కెమెరా ముందు కెమెరా పెట్టుకొని ఇంకా గొడవ స్టార్ట్ చేద్దామా యాక్షన్ అనేసి అట్లా యాక్షన్ చేసుకుంటా గొడవ మొదలు పెట్టుకుంటారు. దానికి కూడా కెమెరా ఎదురుగా ఉండాలి. మేమిద్దరం తన్నుకుంటున్నాం, మేమిద్దరం ఎట్లా తన్నుకున్నాం, నువ్వు ఇది కింద పడి నేను ఇది కింద పడేస్తా, నేను ఇదంట తర్వాత నువ్వు అదను, అట్లా అనుకొని వచ్చేసి ఇద్దరు డబ్బులు సంపాదిస్తాను. కానీ ఇదంతా ముందే ఎపిసోడ్గా మరి రాత్రి అంతా కూర్చొని ఇదంతా నటిస్తానికి ఇదంతా చేస్తారేమో. ఎట్లా నేను చేయాలా, ఏంది, ఎన్ని స్టెప్స్ ముందు వేయాలా, తర్వాత ఏ వస్తువు తీసి కింద వేయాలా, ఇవన్నీ రాత్రి అంతా ప్రాక్టీస్ చేసుకొని పొద్దున్నే మొదలు పెడతారనమాట వీడియో తీయటం. ఆ వీడియోని అక్కడ పెట్టేసి ఆ కెమెరాని బాగా ఎదురుగా పెట్టేసి ఇంకా మొదలు పెడదామంటే అని ఇంకా మొదలు పెడతారు డ్రామా ఎదురుగా. ఇంకా ఎక్కడికి బోరనమాట. అదే కెమెరా ఎదురుగా అక్కడనే పెడతారు. ఇంక ఎక్కడ గొడవ పెట్టుకోరు. ఆమె ఎక్కడికి పోదు, వాడెక్కడికి పోడు. అదే రూమ్లో కూర్చుంటారు, అదే కెమెరా ఎదురుగా. మళ్ళీ పక్కకు పోతే ఇంకేమన్నా ఉంది, అందుకే ఆ కెమెరా ఎదురుగా ఎక్కడికి పోయినా ఆ కెమెరా పోతుంటుంది అనమాట. ఏమయ్యింది అనుకుంటా. అట్లా ఉంది ఇద్దరిది. ఏం లేదు, వ్యూస్ కొంచెం తగ్గుతున్నట్టున్నాయి. అప్పటికంటే వ్యూస్ కొంచెం తగ్గుతున్నాయి. అందుకనే మళ్ళీ ఏడుపు గోల ఇంకా మళ్ళీ మొదలు పెట్టారంట ఇద్దరం. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎట్లా వ్యూస్ రావాలో అర్థం కావట్లేదు, కంటెంటా ఏమీ లేదు. అందుకనే ఏం చేస్తున్నారంటే వాళ్ళు తన్నుకున్నట్టుగా చేసి, వాళ్ళు తిట్టుకున్నట్టుగా చేసి, ఇంకా గొడవ మొదలు పెట్టుకున్నట్టు చేసి ఇదంతా డ్రామా చేస్తున్నారు. ఇంకా చూసే వాళ్ళేమో పిచ్చోళ్ళు, అన్నా నువ్వు ఇట్లా అట్టనా అనుకుంటానే వాళ్ళంతా ఈ పిచ్చోళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇది ఇట్లా ఉంటే వాళ్ళన్న పెళ్ళి అనేది కూడా ఏమీ లేదు. వాళ్ళన్నకి పెళ్ళే చేసే ఉద్దేశం లేదు. ఈ పెళ్ళిళ్ళు చేయకుండా మగవాళ్ళని ఇళ్ళల్లో అంతే పెట్టుకొని వాళ్ళ చేత పనులు చేయించుకోవటం ఇవాళ రేపు ట్రెండ్ అనుకోటి. ఈ ట్రెండింగ్ నడుస్తున్నట్టుంది. మోపిల్లలకి పెళ్ళిళ్ళు చేయకుండా మగవాళ్ళని ఏదో ఒక దీంతో పెట్టుకొని ఏదో ఒక సాకుతోటి ఇంకా వాళ్ళకి పెళ్ళి ఉండదు, పెటాకులు ఉండదు, వీడి డైపర్లు మార్చడం, ఆ పిల్లలకి డైపర్లు తాగటం, ఇదే అయిపోతుంది వాడి జీవితం. వాడు పిల్లల్ని ఎత్తుకొని ఆ పిల్లల్ని ఏడుస్తుంటే సౌదాయించటం, ఇదే అయిపోతుంది వాడి జీవితం. ఎవరు ఎంకడన్న జీవితం. తర్వాత ఇంకా పిచ్చోడు అయిపోతుంది. మళ్ళీ పిచ్చోడి వీడియో కూడా తీస్తారు ఇంక 2-3 రోజుల్లో. ఆ పిచ్చోడి వీడియో కూడా ముందుకు ఇంకా చూడండి అని కూడా మనం ముందేస్తారు. వీడు ఏమనుకుంటాడు అసలు, చూసే వాళ్ళకి కూడా ఎట్లా చూస్తారు, ఏది వచ్చినా ఏది పెట్టినా యూట్యూబ్లో చూద్దాం ఎట్లుందో చూద్దాం అనిపోతే ఇట్లాంటి వాళ్ళని కూడా చూస్తారా ఏమో. కొంతమంది మాత్రం తగ్గించారు చూడటం. వీడు ఏమి లేదు, డబ్బుల కోసం బాగా ఆ పని చేయట్లేదేమో. ఆ సిమెంట్ పనికి పోతాడు కదా, సిమెంట్ పని బంద్ చేసి ఇంక ఇప్పుడు కూర్చొని యూట్యూబ్ మీదనే వస్తున్నట్టుంది. బాగానే ఆదాయం బాగుందిలే అనేసి యూట్యూబ్ మీద ప్రమోషన్ల మీద వీటి మీదనే బతికేద్దాం అన్న కాన్సెప్ట్ తోటి మొదలుపెట్టి చేస్తున్నట్టు ఉన్నాడు ఈ యాంకర్.
ఇంకా ఈమె పెండ్లాం అయితే పతివ్రత, మొగుడు ఏదంటే అదే అన్నమాట. మొగుడు ఇంకా ఇప్పుడు ఏడు అంటే ఆ ఏడుస్తా, ఇప్పుడు ఆపు అంటే ఆపుతా. అది కూడా అంత కెమెరా ముందు. ఏంది నా సంసారం కూడా కెమెరా ముందు చేద్దాము, అందరికి ఎట్లా చేయాలనో కూడా చూపిద్దామని చేస్తావా ఏంది? ఏమీ లేదు, ఎట్లాంటి పిచ్చి పిచ్చి చేస్తాడు వీడికి, ఎట్లా ఏంది అని కూడా ఏమీ లేదు. వీడేషం ఇంకా కాసేపు అయ్యాక మళ్ళీ రేపో ఎల్లుండో మళ్ళీ కడుపు మీద అసలు మెయిన్ కడుపే కదా. లచ్చక్క టీవీ అని అంటేనే, లచ్చక్క టీవీ అంటేనే కడుపు అంటేనే లచ్చక్క టీవీ, ఇదే కదా. తర్వాత వచ్చేసి లచ్చక్క టీవీ అంటే పిచ్చోళ్ళు, లచ్చక్క టీవీ వాళ్ళన్న పిచ్చోడు అవుతారు కదా. లచ్చక్క టీవీ అంటే పిచ్చి, లచ్చక్క టీవీ అంటే వాళ్ళన్న పిచ్చి. లచ్చక్క టీవీ అంటే వాడి ఏడుపు, ఎంకడి ఏడుపు అంటే లచ్చక్క టీవీ. అట్లా అనమాట. ఇదంతా దొంగ నాటకం, ఇదంతా ఒక సేమ్ స్క్రిప్ట్, కొద్దిగా లేటుగానో ముందో వెనకనో సేమ్ స్క్రిప్ట్ నడుస్తూ ఉంటుంది. ఇంకా వంటలని పెట్టిండు కానీ వంటలకి మరీ బ్రహ్మాండంగా ఏమీ రావట్లేదు, లక్షలు. ఎందుకో మరి వీడి వంటలను సరిగ్గా పట్టించుకోవట్లేదు జనం. ఈ వంటలు కూడా ఎక్కువ తక్కువ చూడట్లేదు. చూసి తీసుకొచ్చేసింది, చాలా మంది అయిపోయారు. అందుకని ఈ మధ్య ట్రెండ్ మార్చి వంటల వాళ్ళు కూడా మేము ఇంకా వంటలు అమ్ముతాము, పికిల్స్ పెట్టేసి అవి పెట్టి అమ్ముతాం అనుకుంటే మొదలు పెట్టేస్తున్నారు. ఇంకా వీడి కథ ఇట్లా ఉంది. వీడి కథ ఇట్లుంటే మరి ప్రెగ్నెంట్ అన్నాడు. నేను ఇట్లా చూస్తున్నా, నేను ప్రెగ్నెంట్ ఉన్న పెండ్లాన్ని ఇట్లా చూడాలా, ప్రెగ్నెంట్ ఉన్న పెండ్లాన్ని గట్లా చూడాలా. ప్రెగ్నెంట్ ఉన్న పెండ్లామే కాదు, ఆ పెండ్లాం అది ఇది అని ముద్దు పెట్టేసి అందరి ఎదురుగా నేను రొమాన్స్ చేసేస్తానట్టు రొమాన్స్ చేసినాడా. ఇప్పుడు మళ్ళీ ఈ డ్రామా మొదలుపెట్టినావు. ఇంకా వీడికి డ్రామా బాగొచ్చు. మేము అట్లా అనుకుంటాం. ఎంకడికి భలే డ్రామాలు అప్పటికప్పుడు ఎట్లా చేయాలా, అప్పుడు డ్రామా ఎట్లా ఆడదాం, ఈ డ్రామా ఇట్లా చేద్దాం అనేసి వీడికి బుద్ధే లేదు. ఈ అందరికీ తెలిసింది అందరూ ఇదేంది ఇట్లా చేస్తున్నావు అని అన్నా కూడా వాడికి ఏమీ లేదు. మీరు ఏమన్నా అనుకోండి, నేనైతే చేసేది చేస్తా అంతే వాడిది. ఇంకా ఏమి ఉండదు. మీరు ఏమన్నా అనుకోండి, ఎవడేమన్నా అనుకున్నా కూడా నేను చేసేది చేస్తా. ఇంక అంతే ఉన్నారు జనాలు. వాడు యూట్యూబ్లో మీరు ఏమన్నా అనుకోండి, నేను చేసేది చేస్తా. నాకు వ్యూవర్స్ వస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, కాబట్టి నేను ఆపకుండా చేస్తున్నా, నాకు డబ్బులు వస్తాయి. ఇంకంతే. ఇంకా ఎవరు అలా ఎంకడి పెండ్లాం ఏదో క్రీమ్ తీసి మా పిల్లలకి మేము ఈ క్రీమ్ రాసాము అందుకే తెల్లగా అయ్యారు అనుకుంటే ఒకసారి చూపించారు. అది ఎవరు రాయపాకండి, ఎందుకంటే కొంతమంది పిల్లలకి ర్యాషెస్ వస్తాయి, కొంతమంది పిల్లలకి పడిద్ది, కొంతమందికి పడదు. క్రీమ్స్ అవన్నీ చిన్నపిల్లలకి రాస్తే కొంతమందికి ఏమో శరీరానికి పడిద్ది, కొన్ని శరీరాలు ఎలర్జిక్ రియాక్షన్స్ లాగా ర్యాషెస్ వస్తాయి. అంటే ర్యాషెస్ అంటే ఎర్రగా కావటం అట్లా. కాబట్టి ఇంక ఎంకడ చెప్పిండని గుడ్డి ఫాలోవర్లు కదా, యూట్యూబ్లో ఎవడు ఏం చెప్పినా కూడా మేము కూడా అదే చేసి చూద్దాం అన్నట్టుగా చేస్తుంటారు. కాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అన్న పిల్లలకి రాయదలుచుకుంటే వ్యాస్లీనే మంచిది. ఆమదాన్ని రాసినా కూడా కొంతమందికి కొంచెం రియాక్షన్స్ లాగా వస్తున్నాయి. కాబట్టి ఆ వ్యాస్లీన్ అయితే మంచిగా ఉంటుంది. అదే పెట్రోలియం జెల్లీ అంటారు కదా, అది అయితే మంచిగా ఉంటుంది. అది మాత్రం రాయటం మంచిది అనిపిస్తుంది నాకు. ఇదిగో ఈ ఈ ఎంకడి పెండ్లో మేము తెల్లగా అయితానికి ఇది రాసాము, మేము తెల్లగా అయితానికి మా పిల్లలందరికీ తెల్లగా ఉన్నారనుకుంటే రాసింది, కానీ అది మంచిది కాదు. ఎందుకంటే ర్యాషెస్ వస్తే కూడా వాళ్ళు చెప్పకుండా నోరు మూసుకొని వాళ్ళు ఏదో డాక్టర్ దగ్గరికి పోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, బయటికి చెప్పరు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అసలు వీళ్ళిద్దరు మొగుడు పెండ్లాలా అని కూడా నాకు డౌటే. ఎందుకంటే వచ్చి యాక్టింగ్ చేసుకొని పోతున్నారో ఏందో ఆ ఒక రూమ్లో ఆ యాక్షన్ అనేసి అట్లా ఉంది. వీళ్ళిద్దరు క్యారెక్టర్లు కూడా ఏం డౌట్గా ఉంటుంది. ఇంకా వీళ్ళని ఏం చేయాలనో ఏందో కొన్ని రోజులైతే ఏముంది సోది అనేసి, కానీ ఇంకా మళ్ళీ ఈ సోది మొదలుపెట్టి ఏందో మేము గొడవ పెట్టుకుంటున్నాం అని అంటే పట్టరా ఇంకొకసారి ఇచ్చేద్దాము, ఇంకొకసారి కోటింగ్ ఇద్దాము అని కోటింగ్ ఇచ్చాను. ఆ కోటింగ్ అంత గట్టిగా ఉండదు, కానీ అయినా కూడా నేను పిచ్చి బూతులతోటి కోటింగ్ ఇయ్యాను. ఎందుకంటే నాకు అంత ఆ బూతులు నాకు ఇష్టం అనిపిస్తుంది. అందుకే ఇంతవరకు మాత్రం ఈ కోటింగ్ ఇచ్చేసా. ఇంకా ఏం మార్పు అనేది ఉండదు, వాళ్ళే చేస్తుంటారు. మనం కోటింగ్ ఏదలుచుకుంటే అప్పుడప్పుడు వచ్చేసి ఇట్లాంటి వాళ్ళకి కోటింగ్ ఇచ్చేసేయచ్చు. తిట్టి ఏంది ఇట్లా చేస్తున్నాం అనేసి ఇద్దరు డ్రామా మొదలుపెట్టి చేశారు. సరే, ఇంక ఇంతటితోటి ఈ వీడియో ఆపేసి మళ్ళీ వీడియోలో మళ్ళీ వద్దాం. అంతవరకు బాయ్.